Good morning, all of you. My name is Dharmaraju. Today, I would like to introduce B forms. B forms అంటే ఏంటి? మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఫార్మ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ B forms, సెకండ్ have forms, థర్డ్ వన్ do forms. Today, I am going to teach B forms. B forms అంటే ఏంటి? దాని ముందు మనం తెలుసుకోవాల్సింది అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త అంటాం. ఎవరైతే పనిని ప్రారంభిస్తారో అంటే ఎవరి చేత అయితే పని స్టార్ట్ అవుతుందో దాన్ని మనం సబ్జెక్ట్ అనాలి. సబ్జెక్ట్ అవి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో అంటే 7 ఉంటాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఇవి సబ్జెక్ట్స్ తర్వాత దీని మీనింగ్స్ ఏంటి, దీని యొక్క అర్థాలు ఏంటి? ఐ అంటే నేను అని అర్థం. ఐ అంటే నేను. వి అంటే మేము లేదా మనము, మేము లేదా మనం. యు అంటే నీవు లేదా మీరు. దే అంటే వారు లేదా వీరు అని అర్థం. హీ అంటే అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే ఇది లేక అది అన్నట్టు. ఓకే, సబ్జెక్ట్స్. నెక్స్ట్ బి ఫార్మ్స్. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా బి ఫార్మ్స్. బి అంటే ఏంటి? బి అంటే ఉండు అని అర్థం. బీ హ్యాపీ, బీ పాజిటివ్, ఓకే. బీ బ్రేవ్, బీ యాక్టివ్ అంటే చురుకుగా ఉండు, ధైర్యంగా ఉండు, నువ్వు నాతోటే ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, బీ హియర్, నీవు మీ ఫ్యామిలీతో ఉండు, బీ విత్ యువర్ ఫ్యామిలీ అని చెప్పుకుంటా. బి అనేది మనం ఉండు అని అర్థం. అయితే బి ఫార్మ్స్లో మనం చూసుకుంటే ఇందులో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? బి ఫార్మ్స్లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? హెచ్వి అంటే హెల్పింగ్ వెర్బ్స్ అంటే సహాయ క్రియలు. బి ఫార్మ్స్లో ఉపయోగించే మనకి సహాయ క్రియలు ఏంటి, హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి చూసుకుంటే దీస్ ఆర్ మెయిన్లీ 8. ఇవి ముఖ్యంగా మనకి 8. అవి ఏంటంటే అవి అంటే యామ్, ఆర్, ఈజ్, was, were, will be are, shall be, been and be. am, are, is అనేది ప్రెజెంట్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్. was, were అనేది పాస్ట్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్. will be, shall be అనేది ఫ్యూచర్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్. నెక్స్ట్ ఈ బీన్, బీయింగ్ అనేవి కూడా మనం ప్యాసివ్ వాయిస్ లోను అట్లాగే కంటిన్యూస్ ఉపయోగిస్తాం. అయితే ఏం అంటే అర్థం ఏంటి? ఆర్ అంటే ఏంటి? ఈజ్ అంటే ఏంటి? ఏం అంటే ఉన్నాను అని అర్థం. ఏం అంటే ఉన్నాను. ఆర్ అంటే ఉన్నారు లేదా ఉన్నాము అని అర్థం. ఈజ్ అంటే ఉంది లేదా ఉన్నాడు అని అర్థం. ఉంది లేదా ఉన్నాడు. వజ్ అంటే ఉండే వాణ్ణి లేదా ఉండేది. వర్ అంటే ఉండేవారు. ఏంటిది? ఉండేవారు. విల్ బి, షల్ బి అంటే ఉంటాను. బీన్ అంటే ఉండెను. బీయింగ్ అంటే ఉంటూ అని అర్థం. ఉంటూ అంటే బి అంటే ఉండడం. దీని యొక్క రూపాలు అంటే చెప్పాలంటే దీని యొక్క పిల్లలు ఇవి. ఇది తల్లి అయితే దీని యొక్క పిల్లలు ఇవి. అంటే బి ఫార్మ్స్ అంటే ఏంటంటే బి ఉండు, దీనిలో ఉన్నాను, నేను గతంలో ఉండేవాడిని, ఫ్యూచర్లో ఉంటాను అని చెప్పడం. అది దీనిలో సబ్జెక్ట్స్లో మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటాయి. చూసుకుందాం ఒకసారి. ఏంటిది? ఫస్ట్ పర్సన్. పర్సన్స్ ఫస్ట్. పర్సన్స్లో సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సరే, దీనికోసం చూసుకోండి. రైట్. అంటే మనం ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్ అని దానిలో మనకి సింగులర్, ప్లూరల్ అనుకుంటాం. అంటే అవి ఏవి చూసుకుంటే పర్సన్స్లో మనం చూసుకుంటే పర్సన్స్లో మనకి ఏం కావాలి? ఫస్ట్ పర్సన్. ఇవి సబ్జెక్ట్స్. దీన్నే మనం సబ్జెక్ట్స్ అంటాం. అయితే దీనిలో మనకి ఫస్ట్ పర్సన్
సింగులర్ ఏంటి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అని చేసుకోవాలి. అంటే ఎవరి చేత అయితే పని స్టార్ట్ అవుతుందో నా చేత. ఇప్పుడు నేనున్నాను అంటే ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్. ఎవరున్నారు హైదరాబాద్లో? నేను. సో నేను ఫస్ట్ పర్సన్. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నీతో. అంటే ఇక్కడ ఇదేమవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్. మరి ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ ఎవరు? యు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ యు అవుతుంది. అట్లాగే థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఎవరి కోసం అయితే మాట్లాడుకుంటారో వాళ్ళు థర్డ్ పర్సన్ సింగులర్. ఏంటి సబ్జెక్ట్స్? హీ, సి, ఇట్. అతడు, ఆమె, రవి, ఓకేనా, ప్రకాష్, వీళ్ళందరూ ఏమవుతారు మనకి, మనం మూడు వ్యక్తి కోసం మాట్లాడుకుంటున్నాం, వీళ్ళు థర్డ్ పర్సన్ సింగులర్. అట్లాగే మనకి ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఎవరు? ఫస్ట్ పర్సన్ వి. ఎందుకు అంటే మన వీలో మేములో నేను ఉంటాను. సో ఇదేమవుతుంది మనకి ప్లూరల్ అంటే ఫస్ట్ పర్సన్ లో మనకి ప్లూరల్ అవుతుంది. మరి ప్లూరల్ లో సెకండ్ పర్సన్ ఎవరు? యు. ఎందుకు? ఇక్కడ సింగిల్ యు అంటే నీవు అంటాము, ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు అంటాము. యు ఆర్ ఏ స్టూడెంట్, కరెక్టే, నీవు విద్యార్థివి. యు ఆర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ప్లూరల్, మీరు విద్యార్థులు అని అర్థం. ఇక్కడ యు అంటే నీవు వచ్చింది, ఇక్కడ ప్లూరల్ వచ్చేటప్పటికి మీరు వచ్చింది. నెక్స్ట్ ప్లూరల్ అంటే ఒకరికంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ వి అంటే మేము, అందులో నేనున్నాను, అందుకే ఫస్ట్ పర్సన్ రాశాను. ఇక్కడ యు అంటే మీరు, అందుకే యు. నెక్స్ట్ ప్లూరల్లో థర్డ్ పర్సన్ ఎవరు అంటే మనం ఎవరి కోసం అయితే మాట్లాడుకుంటామో వాళ్ళు ఒకరికంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు అదేమవుతుంది మనకి, ఏ సబ్జెక్ట్ అవుతుంది? దే అవుతుంది. దే. అప్పుడు ఏమవుతుంది? దే, వాళ్ళు, దే ఆర్ డాక్టర్స్ అంటే వాళ్ళు డాక్టర్స్. ఎగ్జాంపుల్ సింగిల్ ఐ, ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను విద్యార్థిని. ఐ ఆమ్, నేను విద్యార్థిని. నెక్స్ట్ యు ఆర్ ఏ స్టూడెంట్, నీవు విద్యార్థివి, సింగిల్. ఇదేంటిది? హీ ఈజ్ ఏ స్టూడెంట్, షీ ఈజ్ ఏ స్టూడెంట్, అట్లా చెప్పాలి. నెక్స్ట్ ప్లూరల్కి వచ్చేటప్పటికి వి ఆర్ స్టూడెంట్స్, మనం విద్యార్థులము, అందులో నేనున్నాను. సో మనకి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మనకి సెకండ్ పర్సన్ ప్లూరల్లో మీరు అని చెప్పుకుంటాము, దే అంటే వాళ్ళు అని చెప్పుకుంటాం. ఇది మనకి సింగులర్ ప్లూరల్ అనేది మనం చెప్పే విధానం ఈ బాక్స్ లో మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ లో అయిన తర్వాత ఇప్పుడు మీకు హెల్పింగ్ వర్క్ చెప్పాను. యామ్ అంటే ఉన్నాను, ఆర్ అంటే ఉన్నారు లేదా ఉన్నాము, ఈజ్ అంటే ఉంది లేక ఉన్నాడు. ఇది మనం ప్రెజెంట్ లో ఉపయోగించుకోవాలి. ఎక్కడ ఉపయోగించాలి? ప్రెజెంట్ లో ఉపయోగించే హెల్పింగ్ వర్క్స్. ఇది ప్రెజెంట్ లో ఉపయోగించే హెల్పింగ్ వర్క్స్. మరి పాస్ట్ లో ఉపయోగించే హెల్పింగ్ వర్క్స్ ఏంటి? వాజ్ వర్, పాస్ట్ లో ఉపయోగించాలి. ఫ్యూచర్ లో విల్ బి ఆర్ షల్ బి ఉపయోగించాలి. విల్ బి ఆర్ షల్ బి. ఈ బీన్ ఆర్ బీయింగ్ అనేవి మనకి నెక్స్ట్ టాపిక్ లో మనకు వస్తాయి. ఇది కూడా బీ ఫార్మ్స్. అయితే ఇప్పుడు మనకి ఏంటివి? ప్రెజెంట్ లో అమెజారు, పాస్ట్ లో వాజ్ వర్, ఫ్యూచర్ లో విల్ బి లేదా షల్ బి అనేది ఉపయోగించుకోవాలి. ఈ హెల్పింగ్ వర్క్స్ అవి ఒకసారి మీరు నేర్చుకోండి. నేర్చుకుంటే మనం సెంటెన్స్ అని చాలా సింపుల్ గా మనం తయారు చేయగలం. ఓకే, మీరైతే ఇది ప్రాక్టీస్ చేయగలం. నెక్స్ట్ ఈ హెల్పింగ్ వర్బ్స్ ని ఇక్కడ రాసుకున్నాం. ఐకి ప్రెజెంట్ లో ఏమొస్తుంది చెప్పాను? యామ్. వీకి ఆర్, యూకి ఆర్, దేకి ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఐ ఆమ్, we are, you are, they are, he is, she is, it is. ఇవి మనకి హెల్పింగ్ వర్బ్స్. అంటే ఇక్కడ ఏం రాశాను నేను? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్. ఏం రాశాను? సబ్జెక్టు పక్కన హెల్పింగ్ వెర్బ్స్. దీని యొక్క అర్థాన్ని నేను రాశాను, అది మీరు రాసుకోండి. సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్. తర్వాత ఏంటి? బీ ఫార్మ్స్ మనం ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, అసలు ఎందుకు ఉపయోగించాలి, దీనిలో అసలు మనం ఏ విషయాలు అనేది బీ ఫార్మ్ చెప్పుకోవాలనేది ఇప్పుడు ఒకసారి నేర్చుకుందాం. సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? హెల్పింగ్ వెర్బ్. మరి సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత ఇంకేం కావాలి? ప్లేస్. ఫస్ట్ ప్లేస్ తీసుకుందాం. ప్లేస్ అంటే ఏంటి? ప్రదేశం. ఎగ్జాంపుల్ ఇన్ హైదరాబాద్. ఏంటిది? ఇన్ హైదరాబాద్ తీసుకుందాం ఎగ్జాంపుల్స్. ఇది మనకి పాజిటివ్ ఫ్రేమ్. పాజిటివ్ లో పాజిటివ్, ఓకే, పాజిటివ్ యూఎస్ అంటే పాజిటివ్ రాశాను. సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏం రావాలి? ప్లేస్. ప్లేస్ అంటే ఏంటి? ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను. ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో. సబ్జెక్ట్ ఏంటి? ఐ. హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి? ఐ యామ్. మనకి ప్లేస్ ఏంటి? ఇన్ హైదరాబాద్. ఐ యామ్ ఇన్ హైదరాబాద్. సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్లేస్ తీసుకున్నాం. ప్లేస్ అంటే ఇన్ హైదరాబాద్. నేను ఐ. హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి? ఐకి ఇక్కడ రాశాను. ఐకి యామ్. ఐ యామ్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడు? ప్రెజెంట్ లో. ఇది ఒకసారి పెద్దగా ప్రెజెంట్ లో. ఎప్పుడు ఇది? ప్రెజెంట్ లో. ప్రెజెంట్ లో మనకి ఇప్పుడు రావాలి. అంటే ఏంటి? నేను హైదరాబాద్ లో ఉన్నా. ఎప్పుడు? ప్రెజెంట్ అంటే ఎప్పుడు? నౌ. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా. ఎలా చెప్పాలి? ఐ యామ్ ఇన్ హైదరాబాద్. ఐ యామ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు ఇప్పుడు లండన్ లో ఉన్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళు అంటే ఏంటి? దే. వారు. దే ఆర్
దే ఆర్ హెల్పింగ్ వెర్బ్. దే ఆర్ ఇన్ లండన్ నౌ. వాళ్ళు ఇప్పుడు లండన్ లో ఉన్నారు. ఇది మనకి పాజిటివ్. ఆమె ఇప్పుడు వైజాగ్ లో ఉంది. ఆమె షీ ఈజ్. సి సబ్జెక్ట్ షీ, హెల్పింగ్ వెర్బ్ ఈజ్. సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్. షీ ఈజ్ ఇన్ వైజాగ్ నౌ. ఇప్పుడు వైజాగ్ లో ఉంది. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విత్ పర్సన్ తీసుకుందాం. నౌన్ ఏంటిది? పర్సన్ అంటే నౌన్, ఉండడం. అంటే ఒక పర్సన్తో ఉండడం, అది మనకి నౌన్ అవ్వచ్చు, లేదంటే విత్ పర్సన్ అవ్వచ్చు. ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు నేను రవితో ఉన్నా. ఐ ఆమ్ సబ్జెక్ట్. ఐ ఆమ్ విత్ రవి నౌ. నేను రవితో ఉన్నా. నేను మా ఫ్యామిలీతో ఉన్నా. సబ్జెక్ట్. ఐ ఆమ్ విత్ మై ఫ్యామిలీ నౌ. ఆమె ఇప్పుడు నాతో ఉంది. ఆమె అంటే ఏంటి? సి ఈజ్ విత్ మీ. అంటే ఇందులో మనకి బీ ఫార్మ్స్ లో ప్లేస్ తో పాటు పర్సన్ తీసుకోవాలి. అట్లాగే అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే విశేషణం. అంటే మన యొక్క ఫీలింగ్స్ ఎలా చెప్పుకోవాలి, మన యొక్క స్టేట్ ఎలా చెప్పుకోవాలంటే ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఐ ఆమ్ హ్యాపీ. అడ్జెక్టివ్. ఐ ఆమ్ హ్యాపీ. నేను చాలా బిజీగా ఉన్నా. ఐ ఆమ్ బిజీ. ఇప్పుడు చాలా నేను బాధగా ఉన్నా. ఐ ఆమ్ సాడ్. ఆమె ఇప్పుడు చాలా బాధగా ఉంది. సి ఈజ్ సాడ్ నౌ. ఆమె ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంది. సి ఈజ్ యాక్టివ్ నౌ. అంటే ఎలా చెప్పాలి? సి ఈజ్ యాక్టివ్ నౌ. ఆమె చాలా యాక్టివ్ ఉంది. అడ్జెక్టివ్. అట్లాగే ప్రొఫెషన్. చేసే పని, వృత్తి. ఎలా చెప్పాలి? నేను ఇప్పుడు విద్యార్థిని. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. అంటే దీనిలో మనం ఏం తెలుసుకోవాలి? బీ ఫార్మ్స్ లో ముఖ్యంగా మనం ఒక ప్లేస్ లో ఉండేటప్పుడు, అట్లాగే ఒక పర్సన్తో ఉండేటప్పుడు అడ్జెక్టివ్. మనకు స్థితి ఏంటి? ఎలా సంతోషంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, యాక్టివ్గా ఉన్నామా, మంచిగా ఉన్నామా, చెడ్డగా ఉన్నామా, లావుగా ఉన్నామా, సన్నంగా ఉన్నామా, పొడవుగా ఉన్నామా, హైట్గా అంటే షార్ట్గా ఉన్నామా, ఫ్యాట్గా ఉన్నామా, తిండిగా ఉన్నామా, నిజాయితీగా ఉన్నామా, హానెస్ట్గా. ఇవన్నీ మనం యాడ్జెక్టివ్లో చెప్పుకోవాలి. నెక్స్ట్ ప్రొఫెషన్. మన యొక్క వృత్తి ఏంటి? చేసే పని ఏంటి? ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ మనకు తెలిసిన వాక్యం. ఆమె ఇప్పుడు ఆమె నా ఫ్రెండ్. సి ఈజ్ మై ఫ్రెండ్. రిలేషన్స్. ఇవన్నీ మనం బీ ఫామ్ లో చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. వాళ్ళు ఇప్పుడు లండన్ లో ఉన్నారు. దే ఆర్ ఇన్ లండన్ నౌ. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. దే ఆర్ విత్ దేర్ ఫ్యామిలీ నౌ. నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ఇప్పుడు డాక్టర్లు. వాళ్ళందరూ డాక్టర్లు. దే ఆర్ డాక్టర్స్. ఇట్ ఈస్ పాజిటివ్. అంటే ఇది పాజిటివ్. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ రాశారు. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ రాస్తాం చూడండి. నెగిటివ్. ఓకే, పాజిటివ్ మనకి క్లియర్ అయింది. నెక్స్ట్ ఏంటి? నెగిటివ్. ఇప్పుడు నెగిటివ్ ఎలా చెప్పాలి? నేను ఉన్నాను. ఇట్ ఈస్ పాజిటివ్. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. దే ఆర్ ఇన్ హైదరాబాద్. ఈ బాక్స్ నేర్చుకుంటే సెంటెన్స్ చాలా సింపుల్ గా మీరు ఫ్రేమ్ చేయగలరు. ఈ బాక్స్ అంటే సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వెర్బ్ ఏది రావాలి ఫస్ట్ మీరు తెలుసుకోండి. ప్రెజెంట్ లో మాత్రం చెప్తాను. ఎలా చెప్పాలి? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. దే ఆర్ ఇన్ హైదరాబాద్. ఇది పాజిటివ్. మరి వాళ్ళు హైదరాబాద్ లో లేరు. నేను ఇప్పుడు హైదరాబాద్ లో లేను. నేను మా ఫ్రెండ్తో లేను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా లేను. నేను ఇప్పుడు స్టూడెంట్ని కాదు. ఇవన్నీ నెగిటివ్. మరి దీన్ని ఎలా చెప్పాలి అంటే ఫ్రేమ్. నెగిటివ్ ఏంటి? సబ్జెక్ట్ తీసుకుని. వెరీ గుడ్. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్. ఇవి హెల్పింగ్ వెర్బ్. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్. తర్వాత ఏంటి? హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ చేర్చాలి. హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్. అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్. తర్వాత ఏం రావాలి అంటే ప్లేస్. నెక్స్ట్ పర్సన్, అడ్జెక్టివ్. నెక్స్ట్ ప్రొఫెషన్. ఇవి రావాలి. పాజిటివ్ కి నెగిటివ్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. దే ఆర్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు హైదరాబాద్ లో లేరు. ఇది నెగిటివ్. దే ఆర్ నాట్ అంటే హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ వస్తుంది. ఇప్పుడు ఆమె నెక్స్ట్ సబ్జెక్ట్ సీమ తీసుకున్నాం. ఆమె ఇప్పుడు లండన్ లో ఉంది. సి ఈజ్ ఇన్ లండన్. లండన్ లో లేదు. సి ఈజ్ నాట్ ఇన్ లండన్. ఆమె ఇప్పుడు తన ఫ్యామిలీతో ఉంది. సి ఈజ్ విత్ హర్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీతో లేదు. సి ఈజ్ నాట్ విత్ హర్ ఫ్యామిలీ. ఆమె ఇప్పుడు చాలా బాధగా ఉంది. సి ఈజ్ సాడ్ నౌ. బాధగా లేదు. సి ఈజ్ నాట్ సాడ్ నౌ. ఆమె ఇప్పుడు టీచర్. ఆమె ఇప్పుడు ఉపాధ్యాయురాలు. ఎలా చెప్పాలి? సి ఈజ్ అ టీచర్. ప్రొఫెషన్. సి ఈజ్ అ ఇది పాజిటివ్.
నెగిటివ్ ఎలా చెప్పాలి? సి ఈజ్ నాట్, ఎక్కడ నాట్ పెట్టాను? ఈజ్ పక్కన నాట్ పెట్టాను. సి ఈజ్ నాట్ ఏ టీచర్, ఇది మనకి నెగిటివ్. నెక్స్ట్ ఇంటరాక్టివ్. ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ ఇంటరాక్టివ్, పిఓఎస్, పాజిటివ్ ఇంటరాక్టివ్. అంటే పాజిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి అంటే దీన్ని మనం క్వశ్చన్ అనాలి. క్వశ్చన్ అయితే దీని క్వశ్చన్ ఎలాగా స్టార్ట్ చేయాలి? పాజిటివ్ మనకు తెలుసు, నెగిటివ్ తెలుసు, మరి క్వశ్చన్ ఏ విధంగా చెప్పాలి అంటే స్టార్టింగ్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. దేంతో స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. మరి హెల్పింగ్ వెర్బ్స్ మనకి ఏంటి? యామ్, ఆర్, ఈజ్ అనేవి మనకి హెల్పింగ్ వెర్బ్స్. యామ్, ఆర్, ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్స్. మరి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ పక్కన ఏం రావాలంటే సబ్జెక్ట్ రావాలి. చూసారా, పాజిటివ్ వచ్చినప్పుడు సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, నెగిటివ్ చెప్పేటప్పుడు సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ నాట్ వచ్చింది. మరి క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమొచ్చింది? పాజిటివ్ క్వశ్చన్ ఏమొచ్చింది? ఈ హెల్పింగ్ వెర్బ్ ఇటు వరకు వచ్చింది, సబ్జెక్ట్ ఇటు వరకు వచ్చింది. అర్థమవుతుందా? ఏమైంది? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. అప్పుడు ఏమవుతుంది? అది పాజిటివ్, అంటే ప్రశ్న అనేది పాజిటివ్ గా ఉంటుంది. అప్పుడు దీని ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సేమ్ ఇదే రావాలి, ప్లస్ ప్లేస్, అట్లాగే పర్సన్స్, అట్లాగే అడ్జెక్టివ్, అట్లాగే ప్రొఫెషన్. ఓకే, ప్రొఫెషన్ ఇది రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటరాక్టివ్ ఎలా చెప్పాలి? ఫస్ట్ నోట్స్, నేను హైదరాబాద్లో ఉన్నా, ఐఎమ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లేను, ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉన్నానా? నేను ఉన్నానా? స్టార్టింగ్ ఏం రావాలి? హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి? ఇవి హెల్పింగ్ వెర్బ్స్, ఇవి హెల్పింగ్ వెర్బ్స్. అప్పుడు ఏం చేయాలి? ఇది ముందు పెట్టాలి, దాని తర్వాత సబ్జెక్ట్ రావాలి, అంతే కదా? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే ఇవి ముందుకు రావాలి. అప్పుడు ఏమవుతుంది? నేను హైదరాబాద్ లో ఉన్నానా? ఇట్ ఈస్ సెల్ఫ్ మై క్వశ్చన్. అప్పుడు ఏం చెప్పాలి? యామ్ ఐ ఇన్ హైదరాబాద్ నౌ? క్వశ్చన్. యామ్ ఐ ఇన్ హైదరాబాద్ నౌ? నీవు హైదరాబాద్ లో ఉన్నావా? ఏమంట? ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నౌ? ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నౌ? సబ్జెక్ట్ దే. సబ్జెక్ట్ ఏంటి? ఎగ్జాంపుల్ దే. దేకేమొస్తుంది? దేకేం రావాలి? ఆర్. అప్పుడు ఏమవుతుంది? ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ? ఆర్ దే ఇన్ హైదరాబాద్. హెల్పింగ్ వెర్బ్ కదా, సబ్జెక్ట్ దే. ఇక్కడ హీ తీసుకుందాం. ఆమె హైదరాబాద్ లో ఉందా? హీకి హెల్పింగ్ వెర్బ్ ఏది? ఈజ్ హీ ఇన్ హైదరాబాద్ నౌ? ఇప్పుడు ఎగ్జాంపుల్ రవి హైదరాబాద్ లో ఉన్నాడా అంటే ఏం చెప్పాలి? హీ వస్తే మనం రవి తీసుకోవాలి. ఏదైనా ఇప్పుడు లక్ష్మి వస్తే షీ, అలా చెప్పుకోవాలి. అప్పుడు ఏం చెప్పాలి? రవి హైదరాబాద్ లో ఉన్నాడా? రవి సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? రవి. ఏమొస్తుంది? ఈజ్ రవి ఇన్ హైదరాబాద్ నౌ? క్వశ్చన్. ఇది ఇంటరాక్టివ్ క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఎలా చెప్పాలి? వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారంటే ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ? వాళ్ళు ఇప్పుడు నీతో ఉన్నారా? ఆర్ దే విత్ యూ? వాళ్ళు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారా? ఆర్ దే బిజీ నౌ? వాళ్ళు ఇప్పుడు డాక్టర్లా? ఆర్ దే డాక్టర్స్ నౌ? ఇది మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్. అంటే క్వశ్చన్ లోనే మనకి పాజిటివ్ ఉంటుంది. ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీరు ఇప్పుడు దుబాయ్లో ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు మీరు ఇంజనీర్సా? ఇవంటివి మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్. ఏంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. దీన్ని ఎలా చెప్పాలి? నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటే చూడండి, ఫ్రేము హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్లేస్ రావాలి, పర్సన్స్, అడ్జెక్టివ్, నెక్స్ట్ ప్రొఫెషన్. దీంట్లో మనకి మార్పు ఉండదు. పాజిటివ్లో కానీ, నెగిటివ్లో కానీ, ఇంటరాక్టివ్లో కానీ, నెగిటివ్ ఇంటరాక్టివ్లో కానీ మనకి దీంట్లో మార్పు ఉండదు. అయితే ఇక్కడ పాజిటివ్ మనకు వచ్చింది, నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ ఇంటరాక్టివ్ వచ్చింది. నెగిటివ్ ఇంటరాక్టివ్ ఏంటి అంటే క్వశ్చన్లోనే నెగిటివ్ ఉండాలి. అంటే ఏంటి? హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ రావాలి. అంటే ఏంటి? దీని పక్కన నాట్ రావాలి. దాని తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటిది? వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. దే ఆర్ ఇన్ హైదరాబాద్. లేరు, దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్. ఉన్నారా? వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారా? క్వశ్చన్. దేకేమొస్తుంది? ఆర్. అప్పుడు ఏమవుతుంది? ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ? ఆర్ దే ప్లేస్ ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ? క్వశ్చన్. ఏంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. అంటే ఏంటి? క్వశ్చన్ లోనే నెగిటివ్ రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? హెల్పింగ్ వెర్బ్ ఆర్ దే కదా, ఆర్ నాట్. ఏమవుతుంది? షార్ట్ ఫార్మ్స్ లో ఆర్ ప్లస్ నాట్. ఆరెంట్ దే ఇన్ హైదరాబాద్ నౌ? ఏంటిది? ఆరెంట్ దే ఇన్ హైదరాబాద్ నౌ? వాళ్ళు హైదరాబాద్ లో లేరా? నువ్వు హైదరాబాద్ లో లేవా? ఉన్నావా అంటే ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నౌ? పాజిటివ్ ఇంటరాక్టివ్. లేవా? నువ్వు హైదరాబాద్ లో లేవా? ఆరెంట్ యూ ఇన్ హైదరాబాద్ నౌ? నెక్స్ట్ ఒక పర్సన్ మీద, ఇప్పుడు నువ్వు రవితో లేవా? మీరు ఇప్పుడు రవితో లేరా? ఆరెంట్ యూ విత్ రవి నౌ? ఇప్పుడు నువ్వు సంతోషంగా లేవా? హైదరాబాద్ లో సంతోషంగా లేవా అంటే ఆరెంట్ యూ హ్యాపీ నౌ ఇన్ హైదరాబాద్? నువ్వు హైదరాబాద్ లో హ్యాపీగా లేవా? ఇప్పుడు నువ్వు డాక్టరు కాదా?
నువ్వు డాక్టర్ కాదా, నువ్వు డాక్టర్ అంటే ఏం చెప్పాలి, ఆర్ యు ఏ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్వా, నువ్వు ఒక డాక్టర్ కాదా అంటే ఆర్ ప్లస్ నాట్, ఆర్ఎంట్ యు ఏ డాక్టర్. ప్లేస్ అయినా పర్సన్ అయినా యాడ్జెక్టివ్ అయినా ప్రొఫెషన్ అయినా మనకి ఏం రావాలి, పాజిటివ్ అడిగేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్, నెగిటివ్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ రావాలి. మరి క్వశ్చన్ చేసేటప్పుడు ఏంటి, ఇంటరాక్టివ్, ఇప్పుడు ఏం రావాలి, హెల్పింగ్ వెర్బ్ పక్కన సబ్జెక్ట్ వచ్చి ప్లేస్ పర్సన్ యాడ్జెక్టివ్ ప్రొఫెషన్ రావాలి, ఇది ఇంటరాక్టివ్. మరి దీన్ని ఏమంటాం, నెగిటివ్ ఇంటరాక్టివ్ అనాలి. అప్పుడు ఏమవుతుంది, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్. ఈ ఫ్రేమ్స్ మీకు గుర్తుంటే సెంటెన్స్ అనేది చాలా సింపుల్ గా మనం తయారు చేయాలి. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ హీ, అతడు, అతడు హైదరాబాద్ లో లేడా, అతడు హీ, ఏమవుతుంది హెల్పింగ్ వెర్బ్ హీకి ఏంటి, ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ హీ. ఈజెంట్ ఏమవుతుంది, ఈజెంట్ హీ ఇన్ హైదరాబాద్ నౌ, అతడు హైదరాబాద్ లో లేడా, ఎస్ హీ ఈజ్ నాట్, నో హీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు అతడు ఇప్పుడు తన ఫ్యామిలీతో లేడా, ఈజెంట్ హీ విత్ హిస్ ఫ్యామిలీ, ఎస్ హీ ఈజ్ నాట్ విత్ హిస్ ఫ్యామిలీ, నో 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 హీ ఈజ్ విత్ హిస్ ఫ్యామిలీ. అది మనకి ఎస్ఎన్ టైప్ క్వశ్చన్స్ లో వస్తాయి. ఇదేంటిది, అతను ఇప్పుడు బిజీగా లేడా, లేడా క్వశ్చన్ లోనే నెగిటివ్, అతను బిజీగా లేడా, ఈజెంట్ హీ బిజీ నౌ. అతను ఇప్పుడు ఇంజనీర్ కాదా, ఈజెంట్ హీ అన్ ఇంజనీర్ నౌ, ఈజెంట్ హీ అన్ ఇంజనీర్ నౌ, అతను ఇంజనీర్ కాదా, ఇది నెగిటివ్. మళ్ళీ ఇది పాజిటివ్ సబ్జెక్ట్ తర్వాత ఎగ్జాంపుల్ హీ తీసుకోండి, అతను ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, హీఈస్ అడ్జెక్టివ్, హీఈస్ హ్యాపీ, లేడు సబ్జెక్టివ్ హెల్ప్ వెర్బ్ నాట్, హీఈస్ నాట్ హ్యాపీ. సంతోషంగా ఉన్నాడా క్వశ్చన్, సంతోషంగా ఉన్నాడా పాజిటివ్ ఇంటరాక్టివ్, ఎలా చెప్పాలి, ఈజ్ సబ్జెక్ట్ ఏంటి హీకి ఏం రావాలి, ఇక్కడ హీకి ఏమొచ్చింది, హీకి ఈజ్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ హీ క్వశ్చన్ మార్క్, ఇది పాజిటివ్ ఇంటరాక్టివ్. ఈజ్ హీ ఇన్ హైదరాబాద్ నౌ, లేదా ఈజ్ హీ బిజీ నౌ, ఈజ్ హీ హ్యాపీ నౌ క్వశ్చన్ ఇది. మరి ఇదేంటిది నెగిటివ్ ఇంటరాక్టివ్ లో ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్, దీని పక్కన నాట్ చేరిస్తే ఏమవుతుంది, నెగిటివ్ ఇంటరాక్టివ్ అవుతుంది. ఏమవుతుంది, ఈజెంట్ హీ హ్యాపీ నౌ, అతను సంతోషంగా లేడా, అది క్వశ్చన్ అనమాట. పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ నెగిటివ్ అంటే. దీంతో పాటు మనకి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూజ్, విచ్, హౌ, ఇవి కూడా మనకి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. అయితే దీన్ని మనం కేవలం ఎస్ అన్న టైప్ క్వశ్చన్స్ అంటాం. ఏమంటాం, ఎస్ అన్న, నువ్వు హైదరాబాద్ లో ఉన్నావంటే ఎస్ ఉన్నాను, లేదంటే లేదు. వాళ్ళు ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంటే ఎస్ వారు నా ఫ్రెండ్స్, ఎస్ దే ఆర్ మై ఫ్రెండ్స్, నో దే ఆర్ నాట్ మై, వాళ్ళ నా ఫ్రెండ్స్ కాదు. ఇదేంటిది, ఎవరు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎందుకు ఉన్నారు, అసలు ఎవరున్నారు, ఇవన్నీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ దీని మీద సొంతంగా పాజిటివ్ లో ఓన్గా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తయారు చేయండి, నెగిటివ్ లో రాయండి, ఇంటరాక్టివ్ లో రాయండి. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్ లో మీరు సొంతంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైటర్ రా, మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఓన్గా రాస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ చూసుకోండి అది కరెక్ట్ అయినా రైట్ అయినా రాంగ్ అయినా సరే, ఒకసారి ఈ ఫ్రేమ్స్ ఆధారంగా సెంటెన్స్ అనేది తయారు చేయండి. ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్, నెగిటివ్ ఇంటరాక్టివ్తో పాటు మనం ఇంటరాక్టివ్ నేర్చుకున్నాం. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ ఇంటరాక్టివ్, నెగిటివ్ ఇంటరాక్టివ్. ఇప్పుడు దానిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు రాస్తాను, ఒకసారి చూద్దాం. రైట్, సబ్జెక్టు యు, నెక్స్ట్ హీ. ఓకే, యు మీద మనకేంటి ఫ్రేమ్ ఏంటి, పాజిటివ్ లో ఇది పాజిటివ్ కదా, పాజిటివ్ లో ఫ్రేమ్ ఏంటి, పాజిటివ్ లో పాజిటివ్, పెద్దగా రాస్తాను, పాజిటివ్. పాజిటివ్ లో మన ఫ్రేమ్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్. ఓకేనా, ఎగ్జాంపుల్ మన ప్లేస్ తీసుకుందాం. నీవు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావు, నీవు యు ఏమొస్తుంది, యు ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఏంటి, నీవు హైదరాబాద్ లో ఉన్నావు, సబ్జెక్ట్ యు. నెక్స్ట్ షీ మీద, ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది, ఆమె ఏం రావాలి, సికి ఏమొస్తుంది, హెల్పింగ్ వెర్బ్, సి ఈజ్ ప్రెజెంట్ లో, సి ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ, ఆమె హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ ఇది మనకి పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్ లో ఏం రావాలి అంటే సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ వస్తే పాజిటివ్. మరి నెగిటివ్ ఏంటి, సబ్జెక్టు యు, హెల్పింగ్ వెర్బ్ యు ఆర్ నాట్, నెగిటివ్ కదా, సో నాట్ రావాలి. యు ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఏంటి, నీవు హైదరాబాద్ లో లేవు, ఉన్నావు అంటే యు ఆర్ ఇన్ హైదరాబాద్, లేవంటే యు ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్.
మరి దీని ఏంటిది? షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. ఆమె ఆమె హైదరాబాద్ లో ఇప్పుడు ఉంది, లేదు. షీ ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఏంటి? ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో లేదు. ఆమె హైదరాబాద్ లో ఇప్పుడు లేదు, ఈజ్ నాట్ లేదు. ఇది మనకి నెగిటివ్. నెక్స్ట్ పాజిటివ్ ఇంటరాక్టివ్. పాజిటివ్ ఇంటరాక్టివ్. ఎగ్జాంపుల్, నీవు హైదరాబాద్ లో ఉన్నావా? పాజిటివ్ ఇంటర్. అప్పుడు ఏం చెప్పాలి? మన ఫ్రేమ్ ఏంటి? గతంలో రాసుకున్నాం మనం. హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆర్ యు ఇన్ హైదరాబాద్ నౌ? ఆర్ యు ఇన్ హైదరాబాద్ నౌ? నీవు హైదరాబాద్ లో ఉన్నావా? ఆమె హైదరాబాద్ లో ఉందా? అప్పుడు ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలి. ఆమె కంటే ఏంటి? ఈజ్ షీ ఇన్ హైదరాబాద్ నౌ? ఆమె హైదరాబాద్ లో ఉందా? ఇంటరాక్ట్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్. మనం గతంలో ఇప్పుడు రాసుకున్నాం కదా ఫ్రేమ్స్, దాని ప్రకారమే మనం సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం. నెగిటివ్ ఇంటరాక్టివ్ ఇలా చెప్పాలి. హెల్ప్ వర్బ్ పక్కన నాట్ రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఆర్ ప్లస్ నాట్, ఆర్ఎంట్ షార్ట్ ఫార్మ్స్ లో. యామ్ ప్లస్ నాట్, ఎమెంట్. ఈజ్ ప్లస్ నాట్, ఇజెంట్ అనాలి. ఆర్ ప్లస్ నాట్, అరెంట్. యు సబ్జెక్ట్ కదా. అరెంట్ యు ఇన్ హైదరాబాద్ నౌ? అరెంట్ యు ఇన్ హైదరాబాద్ నౌ అంటే నీవు హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్నావా? ఇది పాజిటివ్. ఆర్ యు ఇన్ హైదరాబాద్, నువ్వు ఉన్నావా? ఇదేంటిది? అరెంట్ యు ఇన్ హైదరాబాద్ నౌ అంటే నువ్వు హైదరాబాద్ లో లేవా అని అర్థం. అప్పుడు ఏమవుతుంది? అరెంట్ యు ఇన్ నువ్వు హైదరాబాద్ లో లేవా? నెక్స్ట్ ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో లేదా? ఇజెంట్ షీ ఇన్ హైదరాబాద్ నౌ? ఇజెంట్ షీ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో లేదా? ఇది మనకి అంటే పాజిటివ్ లో సబ్జెక్ట్ హెల్ప్ వర్బ్ ప్లేస్ వచ్చింది, నెగిటివ్ లో సబ్జెక్ట్ హెల్ప్ వర్బ్ నాట్ వచ్చింది, నెగిటివ్ కదా. నెక్స్ట్ పాజిటివ్ ఏంటంటే క్వశ్చన్ ఆర్ యు, హెల్ప్ వర్బ్ ఏమైంది? హెల్ప్ వర్బ్ ముందుకు వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. అప్పుడు ఏమైంది? ఆర్ యు ఇన్ హైదరాబాద్ నౌ? నీవు హైదరాబాద్ లో ఉన్నావా? ఇది నీవు హైదరాబాద్ లో లేవా? ఆర్ ప్లస్ ఇక్కడ హెల్ప్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు, హెల్ప్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు. అదే నెగిటివ్ ఇంటరాక్టివ్ ఫ్రేమ్స్. ఆర్ఎంట్ యు ఇన్ హైదరాబాద్ నౌ? నీవు హైదరాబాద్ లో లేవా? దీని ప్రకారంగా సబ్జెక్టులు మార్చండి. ఇక్కడ యూ షీ రాశాను కదా, అట్లాగే యూ దే హీ సి మీరు సబ్జెక్ట్స్ మార్చేసి తర్వాత మీరు దీన్ని సొంతంగా ఫ్రేమ్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనం ప్రెజెంట్ బీ ఫార్మ్స్ లో మాత్రమే ఈరోజు కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో బీ ఫార్మ్స్ లో పాస్ట్ బీ ఫార్మ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే దానిలో మనకి పాజిటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్, నెగిటివ్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ టీచ్ యూ క్లియర్లీ అబౌట్ past B forms and future B forms. Thank you all of you. Thank you.